అయితే మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కలిసి మన ఆదిలాబాద్ జిల్లాలో ఇగో పెద్ద మొత్తంలో ఈ విధంగా కొన్ని వందల వేల మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో అక్కడ ఒక భారీ మీటింగ్ను ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నమాట. అదే ఆ కార్యక్రమానికి గాను మన అన్న అదే మహేష్ కుమార్ గౌడ్ అన్న మనకు మొట్టమొదటిసారిగా పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత ఇక ఆదిలాబాద్కు వచ్చిండు కాబట్టి ఘనంగా స్వాగతం పలికిళ్ళు. అదేవిధంగా మన మాజీ భారత ప్రధాని అయినటువంటి మన్మోహన్ సింగ్ గారికి అక్కడ ఈ విధంగా శ్రద్ధాంజలి ఘటించడం జరిగిందన్నమాట. పూలు జల్లుతో అక్కడ మంత్రివర్యులు, అదేవిధంగా మన మహేష్ కుమార్ గౌడ్ అన్న, దీపా మున్సి గారు, అదేవిధంగా మన కార్యదర్శి అయినటువంటి కాంగ్రెస్ పార్టీ సత్యనారాయణ గారు ఈ విధంగా అక్కడ మన్మోహన్ సింగ్ గారి చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించిన తర్వాత మన ముదల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు నారాయణరావు పటేల్ గారు అక్కడ వాళ్ళకు సన్మానం చేయడం జరిగిందన్నమాట. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే వేణుగోపాలాచారి గారు, అదేవిధంగా మన మాజీ శాసనసభ్యులైనటువంటి విట్రెడ్డి గారు కూడా అక్కడ వాళ్ళకు ఘనంగా ఈ విధంగా సన్మానం చేయడం జరిగింది. ఇక మన ఇంద్రకరణ్ రెడ్డి సాబ్కు కూడా సన్మానం చేస్తుంటే నాకెందుకు అన్నానంటే లేదన్నా చేయని పడుతుంది అని అనడం జరిగింది. అదేవిధంగా పురణం సతీష్ గారు, బీజేపీ నుంచి వచ్చినటువంటి స్వయం బాపురావు గారు, అదేవిధంగా రేఖా శ్యామ్ నాయక్ గారు, అదేవిధంగా మన టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బాపురావు గారు ఈ విధంగా అక్కడ వచ్చినటువంటి ముఖ్య అతిథులకు సన్మానం చేయడం జరిగింది. ఇక మన ఓంప్రకాష్ రెడ్డి సాబ్ సపోర్ట్గా ఉంటాడా, ఓంప్రకాష్ రెడ్డి సాబ్ కూడా అక్కడ వాళ్ళకు సన్మానం చేయడం జరిగిందన్నమాట. ఇక నేనేమన్నా తక్కువనా అని అక్కడ నేను ఎమ్మెల్యే కాబట్టి నేను ముందు చేయాలని మన ఎడుమ బొజ్జు గారు కూడా చేయడం జరిగింది. ఇక మన మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్ కూడా అక్కడ సన్మానాన్ని చేయడం జరిగిందన్నమాట. ఈ విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అక్కడ వచ్చినటువంటి వికలాంగులు ఈ విధంగా సార్కు వినతి పత్రం ఇద్దాం, మేడంకు వినతి పత్రం ఇద్దామని రావడం జరిగింది. కానీ ఇక అక్కడ డిస్టర్బ్ చేయకుండా కొద్దిసేపు ఆగుల్ని అనగానే పాపం వాళ్ళ అన్నీ ఆగిపోయినలు. ఇటీవల ఒక కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త మరణించడం వల్ల అతనికి అక్కడ శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. ఇక పెద్ద మనిషి మన ముదలు పెద్ద మనిషి ఈయన ఆడ పోయిండు, నేను వస్తా స్టేజ్ మీద అంటే మన మహేష్ కుమార్ గౌడ్ అన్న ఆగు అన్నాడు. దాని తర్వాత నారాయణరావు పటేల్, ఇంద్రకరణ్ రెడ్డి, వెడమ బుజ్జు గారు మాట్లాడడం జరిగింది. ఇక వెడమ బుజ్జు గారు ఒక ఊపేటట్టు మాట్లాడినలు. సీతక్క గారు, దీపా మున్సి గారు, అదేవిధంగా మన అధ్యక్షులు అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ అన్నగారు కూడా అక్కడ మాట్లాడడం జరిగింది. ఆ మాటలన్నీ నేను చివరిలో పెడతా, అది మీరు పూర్తిగా వినొచ్చు. ఇక దీప మున్షి గారికి కత్తి తీసి ఇవ్వడం జరిగింది. పోలీసులు ముందరనే ఉన్నారు. మన కంద శ్రీనివాస్ అన్న కత్తి ఇయ్యంగానే దీప మున్షి గారు ఈ విధంగా కత్తి పట్టుకొని పోలీసుల ముంగటనే నిల్చున్నారు. ఇక మహేష్ కుమార్ గౌడ్ అన్న మంచిగా ఉండదు, పోలీసుల ముంగట కత్తి అనేసరికి ఆ కత్తి లోపల మన మేడం గారు పెట్టడం జరిగింది. ఇక దాని తర్వాత అక్కడి నుంచి ఈ కార్యక్రమాన్ని మన పెద్దలందరూ కలిసి మంచిగా సాఫీగా నడిపించడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మన ఎంఏ లతీఫ్ గారు అక్కడ ఉన్న నాయకులకు కలవడానికి మస్తు ట్రై చేసిండు. ముత్తంరెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇక మన విఠలరెడ్డి గారితో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ ఈ విధంగా మన అన్న మహేష్ కుమార్ గౌడ్ అన్న గారితో ఈ విధంగా ఫోటో దిగడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగానే మన సమతా ఫౌండేషన్ చైర్మన్ సమతా సుదర్శన్ గారు కూడా ఈ కార్యక్రమంలో హాజరు కావడం జరిగింది. అతను మాత్రం ఇక్కడ ఒక క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడిగా, లీడర్గా ఈ విధంగా కూర్చోవడం జరిగింది.